హలో ఫ్రెండ్స్, నేను రాజుగారు. తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ ఈ రెండు పార్టీలో ఒక డిఫరెంట్ వాతావరణం కనబడుతూ ఉంది. తెలుగుదేశం పార్టీలో ప్రముఖ నాయకుల కుటుంబాలు ఉన్నాయి. అంటే కొంతమంది కుటుంబాల్లోని ఇద్దరు ముగ్గురు పోటీ చేసిన సందర్భాలు గత ఎన్నికల్లో, అంతకుముందు ఎన్నికల్లో ఉన్నాయి. 2014 కానీ 2019లో ఒకే కుటుంబం నుంచి వెళ్ళి ఇద్దరు ముగ్గురు పోటీ చేశారు తెలుగుదేశం పార్టీ నుంచి. అయితే ఈసారి ఆ పరిస్థితి లేదు అని చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా సూటిగా చెప్పేసినట్లుగా కనబడుతూ ఉంది. ఏ కుటుంబానికైనా తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి ఉన్న కుటుంబాలు ఏవైతే బలమైన కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకు ఒక్కో కుటుంబానికి ఒకే టికెట్, అది ఎక్కడి నుంచి పోటీ చేస్తారో మీరు డిసైడ్ చేసుకోండి అని చెప్పేసి, మీరు చేస్తారా, మీ పిల్లలకు చేపిస్తారా, ఏంటో మీరే క్లియర్గా ఒకటి అండర్స్టాండింగ్కి రాని అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా కనబడుతూ ఉంది. కారణం ఏంటంటే ఇక్కడ జనసేనకు అలయన్స్లో భాగంగా సీట్లు వెళ్తాయి కాబట్టి వాళ్ళకు కూడా భారీ సంఖ్యలో సీట్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు డిసైడ్ చేసుకోండి అని చెప్పడం ఇక్కడ తెలుగుదేశం పార్టీలో పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక వైసీపీ పరిస్థితి ఏంటంటే 80 మందిని కొత్త ముఖాలను మార్చే పనిలో ఉన్నారు. అంటే పాత 80 మందిని పక్కన పెట్టేసి 80 మందిని కొత్త వాళ్ళని తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లుగా స్పష్టంగా కనబడడంతో తాడేపల్లిలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి పదుల సంఖ్యలో రోజుకు 10-15 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులతో ఇంటి మీదికి వచ్చి అక్కడ పెద్ద ఎత్తున నినాదాలు చేయడం, మాకే టికెట్ ఇవ్వండి, మేము ఈసారి మళ్ళీ గెలుస్తాము అని చెప్పేసి బ్రతిమలాడుకుంటున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఈ రెండు పార్టీల్లో చాలా చాలా డిఫరెంట్ వాతావరణం కనబడుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఈ 80 మంది మీద వ్యతిరేకత ఉంది. 80 మంది ఎట్టి పరిస్థితుల్లో గెలవరు అనేది ఐపాక్ ఇచ్చిన సర్వే. సో వీళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళని తీసుకొస్తే అవకాశం ఉండేలా ఉంది అని చెప్పేసి వాళ్ళకు చెప్పారంట. సో 80 మంది ఎవరు, ఎక్కడి నుంచి వస్తారు, కొత్త ముఖాలను ఎలా అనే దానిపైన తర్జన్ భర్జన్ పడుతూ ఉన్నారు. ఏం చేసినా కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పరిస్థితి అయితే చాలా చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళు చేతులారా చేసుకున్నారు. నేను ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పగలను, ఇక్కడ అభివృద్ధి వగేరా వగేరా మనం ఒక్క నిమిషం పక్కన పెడితే, ఏదైతే జనసేన పార్టీని, తెలుగుదేశం పార్టీని పదే పదే టార్గెట్ చేసుకోవడం అనేది వీళ్ళకు పెద్ద శాపంగా మారింది. వాళ్ళు అర్థం చేసుకోలేదు. నేను గత వీడియోలో కూడా చాలాసార్లు చెప్పాను. నేను ఏదైతే 2019 ఎన్నికల తెల్లారి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయక ముందు రోజే చెప్పా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళ నాయకులు కానీ వీళ్ళ కార్యకర్తలు కానీ ఏదైతే వీళ్ళకు ఒక ఫ్యాక్షన్ వాతావరణం ఉందో, క్రియేట్ అయ్యిందో దాన్ని గనక ఇక్కడ చూపించకుండా, నోటికి పనిచెప్పకుండా జనాలకు పనిచేసుకుంటూ పోతూ ఉంటే ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వస్తారు. కాదని గనక మాటలు నోటికి వచ్చినట్టు మాట్లాడడం, నాయకులపై దాడులు కానీ చేయడం అయితే ఈసారి 2024 ఎన్నికల్లో వైసీపీ వైపు జనాలు చూడరు, వ్యతిరేకత వస్తుందని నేను చెప్పిందే జరగబోతూ ఉంది. ఇప్పుడు చూస్తూ ఉంటే వాతావరణం అలాగే ఉంది. ఎందుకంటే పదే పదే పవన్ కళ్యాణ్ గారిని, తెలుగుదేశం పార్టీని వీళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడడం జనాలకు విరక్తి అంటే పుట్టింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈసారి వైఎస్ఆర్సీపీని గద్దె దించాలని కంకణం కట్టుకుంది కూడా అందుకే. ఎందుకంటే ఈయన వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారంగా మాట్లాడడం ఆయన భరించలేకపోయాడు. ఇలాంటి వ్యక్తి మనకు అవసరం లేదు. ఇటు అభివృద్ధి లేదు, ఇటు వ్యక్తిగత దాడులు. సో ఇలాంటి వ్యక్తి కోసమైనా పనిచేయాలనే ఒక బలమైన కంకణంతో ఒక మంకు పట్టుబట్టి ఆయన ఇవాళ వైఎస్ఆర్సీపీ ఓటమి దిశగా పనిచేస్తూ ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఇది ఎవరు తెచ్చుకున్నారు? ఇవాళ గనక వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయకుండా ఈ కొడాలి నాని కానీ, అలాగే పేర్ని నానీలు, ఈ నానీలు ఎవరైతే ఉన్నారో ఈ నానీలు కానీ, అనిల్ కుమార్ యాదవ్, రోజా, వీళ్ళందరూ కనుక ఇలాంటి గలీజ్ భాష మాట్లాడకుండా ఉండుంటే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఒంటరిగా వచ్చారు. ఆ ఒంటరిగా వస్తే మళ్ళీ అవకాశం మేబీ ఉండే ఛాన్స్ ఉండేది. కానీ ఇప్పుడు అలయన్స్లో రావడం వీళ్ళకు పెద్ద ప్రమాదం. సో ఇక్కడ ఎలా చూసినా కూడా వైసీపీ పైన చాలా పెద్ద వ్యతిరేకత. అటు 80 మందికి టికెట్లు లేకపోవడం, వీళ్ళందరూ ఇప్పుడు వీళ్ళ ఇంటిపైకి వచ్చి మాకే టికెట్లు కావాలని బతిమలాడుకోవడం, బెదిరింపులు, ఇష్టానుసారంగా మాట్లాడేసి వెళ్ళిపోతూ ఉన్నారు. కార్యకర్తలు అయితే రాజీనామాలు చేస్తూ ఉన్నారు, నాయకులు కూడా రాజీనామాలకు సిద్ధపడుతున్నారు. సో ఇప్పుడు వైసీపీ పరిస్థితి చాలా చాలా, అంటే రేపు ఎన్నికలకు ఎలా ప్రిపేర్ అవుతారు అనేది కొంచెం వాళ్ళకైతే ఖచ్చితంగా ఒక టఫ్ కండిషన్. ఇక ఇది కాకుండా ఇప్పుడు వైఎస్ షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలను చేయబోతున్నారు. సో ఎవరైతే ఇప్పుడు టికెట్లు రాకుండా అటు తెలుగుదేశం వాళ్ళు నో చెప్పి జనసేనలో కూడా వెళ్ళే ఛాన్స్ లేని వాళ్ళందరూ రేపు కాంగ్రెస్ పార్టీలో చేరి షర్మిల నాయకత్వంలో ఇటు జగన్మోహన్ రెడ్డికే ఎదురు తిరిగే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. ఎటు చూసినా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒక పద్మవ్యూహంలో అభిమన్యుడిలా తయారయ్యాడు. సో రేపు ఎన్నికలు అనేది జగన్మోహన్ రెడ్డి ఎంత చిమ్మిక్కులు చేసినా కష్టమే అనేది బయట వినబడతా ఉంది.